తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులుగా పల్లా శ్రీనివాసరావు పోటీకి అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారిలో మార్పు రాలేదని విమర్శించారు. వైసీపీ నాయకులు ఈవీఎంలపై రాద్ధాంతం చేయడం దుర్మార్గమైన చర్యను అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తామంటే నవ్విపోదురుగా నాకేం సిగ్గు అనే ఒక సామెత గుర్తుకొస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వారికి పూర్తి స్థాయిలో అంటే 90% మంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించి సుమారు 152 సీట్లు ఇస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ కనీసం ప్రతిపక్షవాదం మినహా కేవలం 23 సీట్లతోటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆనాడు మేము ఎంతో హోందాగా అనేక అనుమానాలు ఉన్నప్పుడు కూడా ఎంతో హోందాగా మేము ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఆ రోజు ఉన్న పరిణామాలు ప్రక్షాళన చేసుకొని అచంచలమైన విశ్వాసంతో ఆత్మగౌరవంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలపైన, అరాచకాలపైన, అవినీతిపైన, విధ్వంసపైన, వికృతమైన చేష్టలపైన, కుట్రలపైన పోరాడి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీని చిత్తుగా ఓడించడంలో మాతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పనిచేశారు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన వికృతమైన చర్యలు, విధ్వంసాలపైన ఆత్మపరిశీలన చేసుకుని ఆ లోపాలు సరిదిద్దుకొని మరలా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి తప్ప ఆనాడేమో మీరు గెలిస్తే ఈవీఎంలేమో అద్భుతాలు, మీరు ఓడిపోతే ఈవీఎంలో అక్రమాల, అటువంటి భ్రమలో ఉండద్దు. దయచేసి మీ చరిత్ర రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా తెలిసిపోయింది. అధికారంలో చేసిన తర్వాత మీరు వచ్చిన అరాచకాలు, దోపిడీ పైనగా ప్రజలు ఒకటి బయటపడుతూ ఉంది. కాబట్టి మీరు ఎప్పటికైనా మీరు చేసిన పాపాల పట్ల కానీ, మీరు ప్రజా వ్యతిరేక విధానం పట్ల కానీ ఆత్మపరిశీలన చేసుకొని నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తే రాబోయే రోజుల్లో కనీసం ప్రతిపక్ష హోదానే నీకు వస్తుంది.